వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు అంతర్జాతీయ విమాన ప్రయాణాలను స్తంభింపచేస్తున్నాయి. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో ఎయిర్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు వెళ్లే అన్ని విమాన సర్వీసెస్ ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతే తమకు పరమావధి అని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఊరటనిచ్చే వార్తను కూడా అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితులు నిమిషానికి మారుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, ఇజ్రాయెల్ చేస్తున్న ఎదురు దాడులతో గల్ఫ్ గగనతలం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన ఢిల్లీ టెల్ అవీవ్ సర్వీసెస్ ని నిలిపివేసింది. యుద్ధ తీవ్రత తగ్గే వరకు ఈ మార్గంలో విమానాలు నడపడం క్షేమదాయకం కాదని యాజమాన్యం భావించింది. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకి ఒకసారి తమ ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కల్పించింది, లేదా పూర్తి స్థాయిలో టికెట్ ధరను వాపస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలు కూడా మధ్య ప్రాచ్యానికి విమాన సర్వీసెస్ ని రద్దు చేస్తున్నాయి. లుఫ్తాన్సా, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి సంస్థలు ఇప్పటికే తమ రూట్స్ ని మార్చుకున్నాయి. యుద్ధం జరుగుతున్న ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల గగనతలం మీదుగా కాకుండా సుదీర్ఘ మార్గాల్లో విమానాలను మళ్లించడం వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా విమాన ప్రయాణాల ధరలు పెరగడానికి కారణమవుతోంది. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా నిర్ణయం తాత్కాలికమే అయినప్పటికీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టెల్ అవీవ్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ విమాన స్థితిగతులను ఒక్కసారి ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని ఎయిర్ ఇండియా కోరుతోంది. యుద్ధ క్షేత్రంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటే తప్ప మళ్లీ సాధారణ విమాన రాకపోకలు మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు.